నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీ. ప్రస్తుతం మనం మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మెదక్ గురించే ఎందుకు అంటే ప్రముఖ అన్ని మీడియాల్లో కూడా మెదక్ గురించే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మెదక్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉండగా అందులో 6 నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలవడం, ఒక నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ గెలవడం ఆ మెదక్కు అంత ప్రత్యేకతను తెచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే విషయంలోకి వెళ్తే ఒకవేళ ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి కావచ్చు, కాంగ్రెస్ నుండి కావచ్చు, బీజేపీ నుండి కావచ్చు అభ్యర్థులు వీళ్ళే అయి ఉంటే, ఒకటి కాంగ్రెస్ నుండి నీలం మధు, బీఆర్ఎస్ నుండి వంటేరు ప్రతాప్ రెడ్డి, బీజేపీ నుండి రఘునందన్ రావు, ఈ ముగ్గురు ఫైనల్ అయి ఉంటే మాత్రం అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ ప్రాంతంలో తిరిగిన వ్యక్తిగా, ఆ ప్రాంత వ్యక్తిగా అంటే నా అనాలిసిస్ ప్రకారం అక్కడ విజేతలు ఎవరు, ఎందుకు అనేది చర్చించడం కోసం ఈరోజు మీ ముందుకైతే రావడం జరిగింది. అసలు విషయానికి వెళ్తే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు అని గత కొంత సమయం క్రితమే వార్తలు రావడం అన్ని మీడియాలో ప్రముఖ చర్చగా మారిపోయింది. అలాగే వంటేరు ప్రతాప్ రెడ్డి ఆయన్నే అభ్యర్థి అని చెప్పేసి ప్రకటించినప్పటికీ మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరు ఓటర్లకు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆయన ఒక ఆటోమేటిక్ కాల్ వెళ్ళడం, ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం, గతంలో కూడా ఆయన అభ్యర్థి అని చెప్పేసి అనుకున్నప్పటికీ ఇంకా బీఆర్ఎస్ ప్రకటన చేయలేదు. ఈ విధంగా అందరికీ కన్ఫర్మేషన్ కావడం. అయితే ఇంకోటి చూసుకుంటే ఆల్రెడీ రఘునందన్ రావు అక్కడ ప్రచారం కూడా మొదలుపెట్టినట్లు అందరి దృష్టిలో ఉంది. ఆయన బీజేపీ అభ్యర్థి అని చెప్పేసి అక్కడ కన్ఫర్మ్ అయినప్పటికీ ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని వార్తల్లో ఆయన పేరు ఫస్ట్ లిస్టులో ఆయన పేరు రాకపోవడం కావచ్చు, ఇంకో వ్యక్తి పేరు తెరపైకి రావడం కావచ్చు, అదో చర్చగా మిగిలిపోయింది. దీన్ని పక్కన పెడితే హరీష్ రావు కూడా ఆయన మీద విషం జల్లే ప్రయత్నం కావచ్చు, ఆయనకు టికెట్ రాకూడదనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు మొన్న ఒక వార్త రావడం అది సంచలనంగా మారింది. ఒకవేళ రఘునందన్ రావే బీజేపీ అభ్యర్థి అయితే మాత్రం ఇక్కడ ఈయన బీఆర్ఎస్ అభ్యర్థి అయితే, నీలం మధు కాంగ్రెస్ అభ్యర్థి అయితే, రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి అయితే అక్కడ జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయంటే వంటేరు ప్రతాప్ రెడ్డి అక్కడ జీరో ప్రస్తుతం అంటారు. ఎందుకంటే ఆయనకు తూప్రాన్ ప్రాంతంలో మాత్రమే పట్టు ఉంది, గజ్వెల్లి నియోజకవర్గంలో మాత్రమే పట్టు ఉంది. అది పక్కన పెడితే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి ఆయన రాగానే ఆయన మీద సొంత పార్టీ వాళ్ళే వితిన్ షార్ట్ టైంలో ఆయనకు నామినేట్ పదవులు ఇవ్వడం కావచ్చు, లేదంటే కేసీఆర్ అక్కడ అప్పుడు సీఎం ఆయన కాబట్టి కేసీఆర్ ప్లేస్లో ఆయన ఉంచడం, అందరి కార్యకర్తలకు దూరంగా ఉండడం, ఇది ఒక ఎత్తు అయితే ఆయన మాట విధానం కూడా అందరికీ నచ్చేది కాదని చెప్పేసి కొంతవరకు వార్త. అలాగే నేను కూడా దగ్గరుండి చూసిన వ్యక్తిగా నేనైతే అదే నిజం అనుకుంటున్నాను. అదొకటి పక్కన పెడితే తూప్రాన్ ప్రాంతంలో ఆయనకు బాగా బలమైన పట్టు, అది మనోహరాబాద్ సంబంధించిన మైపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా ఈయనకు ఆ ప్రాంతంలో బలం. అయితే ఈ మధ్య కాలంలో మైపాల్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మొన్నే తూప్రాన్ మున్సిపల్లో కూడా అందరూ ప్రస్తుత చైర్మన్గా ఉన్నటువంటి బొందు రవీందర్ను పక్కన పెట్టేసి మరో చైర్మన్ ఎన్నుకోవడం మున్సిపాలిటీలో అదొక చర్చగా మారింది. దానివల్ల ఆయనకు కూడా అక్కడ బాగా మైనస్ ఉండడం, పెద్దగా అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు పేరు లేకపోవడం ఒక ఎత్తు అవుతుంది. అదొకటి పక్కన పెడితే నీలం మధును చూసుకున్నట్లయితే గెలిచే అవకాశాలు 50-50 ఉంది. ఎందుకు అంటే నీలం మధు రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలిగింది ఈ మధ్య కాలంలో. ఆయనకు రఘునందన్ రావుకు ఖచ్చితంగా పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకు ఆయన ఒక బీసీ బిడ్డగా ఆయనకు అదొక పేరు అయితే, ముదిరాజు పేరుతో ఆయన ఈ మధ్య కాలంలో చాలా ఒక వెలుగు వెలిగిండు, అదొకటి ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్లో జాయిన్ కావడం, కాంగ్రెస్ నుండి మళ్ళా బీఎస్పీలో జాయిన్ కావడం, బీఎస్పీ నుండి మళ్ళీ అదే గూటికి వెళ్ళడం ఆయనకు కొంచెం అక్కడ నెగిటివ్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలు అంటే కండువాలు అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతుండడం, ఆయనకు ఒక స్టాండ్ లేదు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు కూడా అనుకోవడం, ఆయనకు దగ్గరున్న వ్యక్తులు కూడా కొంచెం అయోమయంలో ఉండడం ఆయనకు కొద్దిగా మైనస్ అవుతుంది. ఇది ఒకటి ఇలా ఉంటే రఘునందన్ రావు ఆయన గతంలో కూడా మెదక్ పార్లమెంట్ నుండి
నిలబడి 2 లక్షల ఓట్లు సాధించిన వ్యక్తి అయినా, అది పక్కన పెడితే తర్వాత దుబ్బాక నియోజకవర్గం అప్పటి ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు మరణించిన తర్వాత ఈయన అక్కడ ఎమ్మెల్యేగా నిలబడి మంచి మెజార్టీతో అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ఉంది, వారందరూ అక్కడికి వచ్చి ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ ఈయన చాలా బలమైన పోటీ ఇచ్చి బలంగా నిలబడి గెలిచిండు. తర్వాత మొన్నటి ఎన్నికలకు పోతే ఆయన ఓడిపోవడానికి సర్వ కారణాలు ఉండొచ్చు, అంటే చక్కగా పని చేయలేడని చెప్పేసి అనుకోవచ్చు. చాలామంది అనేక విధాలుగా ఆయన గురించి చెప్పడం, అంటే పని చేయలేడనో, లేదంటే అందుబాటులో లేడనో, లేదంటే అక్కడ డబ్బు ప్రభావం కూడా. ఎందుకంటే నా గ్రామం కూడా భూంపల్లి గ్రామం కావడం, ఆ ప్రాంతంలో నేను ఆ ఎన్నికల్లో నేను చూశాను కాబట్టి డబ్బు ప్రభావం కూడా ఎక్కువ దుబ్బాక నియోజకవర్గంలో జరిగిందనే చెప్పుకోవచ్చు. అంటే డబ్బు అనేక డబ్బులు వంచి డబ్బుతో కొన్నారని చెప్పేసి కొంత వార్తలు ఉన్నాయి. అది నిజం, ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అంటే ఇప్పుడు చూపించడానికి లేకపోవచ్చు, కానీ అది నిజం. ఎందుకంటే ఆ డబ్బు వల్ల మా ప్రాంతంలో మా ప్రజలు అనేక మంది గొడవ పడడం ఒకటి అక్కడ విశేషం. ఆ కారణం కూడా ఈయన ఓటమికి కారణం. అదొకటి పక్కన పెడితే, గతంలో రామలింగారెడ్డి ఏదైతే పేరు సంపాదించుకుండో ఆయన అంటే అభివృద్ధి విషయం పక్కన పెడితే ఆపద విషయంలో అందరికీ అండగా ఉంటాడని చెప్పేసి గతంలో రామలింగారెడ్డి, ఆ తర్వాత రఘునందన్ రావు అయితే ఆ పేరు తెచ్చుకున్నట్లు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఇది ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ, గతంలో ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా సమస్యలు ఉన్నాయన్న ఆ ప్రాంతానికి దుబ్బాక ప్రాంతంకి ఉన్న వ్యక్తులు కూడా హైదరాబాద్ వచ్చి కలవాల్సిన పరిస్థితి, ఎవరి ఫోన్ కూడా ఆన్సర్ చేయడు. అదొకటి ఆయనకు ఇప్పుడు నెగిటివ్ అనిపిస్తుంది. ప్లస్ రఘునందన్ రావును ఓడిపోవడానికి అక్కడ ప్రజలు కారణం కావడం, వాళ్ళే బాధపడుతున్నారు. నేను కొంతకాలంగా సర్వేకు తిరుగుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో మాత్రం రఘునందన్ రావుకి మంచి ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే, గతంలో ఒకసారి గతం ఎన్నికలు చూసుకుందాం. ఇది ఒకసారి ఇది అక్కడ ముఖ్య అంశం ఏంటంటే, ఉన్న 7 నియోజకవర్గాలు, ఒకటి సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్, ఈ 7 కాన్స్టిట్యూన్సీలకు ఒక మెదక్ మాత్రమే మైనంపల్లి రోహిత్ గెలవడం, మిగతా 6 పార్టీలు కూడా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గెలవడం అనేది అక్కడ విశేషం. కానీ వీళ్ళ గెలుపు కూడా అతి తక్కువ ఓట్లతో. సరే, ఇది వీళ్ళ గెలుపు కూడా అతి తక్కువ ఓట్లతో. ఒకసారి మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే సిద్దిపేట 1,05,000, ఇది ఒక్క దగ్గరనే ఎక్కువ డిఫరెంట్ తోటి గెలవడం. అది పక్కన పెడితే మెదక్లో 76 ఓట్లు బీఆర్ఎస్కి వస్తే, 76,000 ఓట్లు బీఆర్ఎస్కి వస్తే 87,000, అంటే తక్కువ ఓట్లతో ఆమె ఓడిపోయింది. మిగతా అన్ని ప్లేసులలో చూసుకున్నట్లయితే అతి తక్కువ ఓట్లతోనే. ఒక దుబ్బాక, గజ్వేల్లో మాత్రమే భారీ మెజార్టీ వాళ్ళకు రావడము, ప్లస్ సిద్దిపేట, ఈ 3. మిగతా అన్ని ప్లేసుల్లో కూడా వాళ్ళకు అతి తక్కువ ఓట్లతో ఓటమి పాల్గొవడం అయితే ఒకటి అక్కడ విశేషం. ఇదొకటి పక్కన పెడితే, గతంలో 2019 మెదక్ పార్లమెంట్ నుండి కొత్త ప్రభాకర్ రెడ్డికి 5,96,048 ఓట్లు ఆయనకు రావడం. అదొకటి. గాలి అనిల్ కుమార్ 2,79,000 చేంజ్, రఘునందన్ రావుకు 2,01,000. అయితే ఇది ఒకసారి చూసుకోవచ్చు. ఇదొకటి అక్కడ విశేషంగా మనం అయితే చెప్పుకోవచ్చు. మెదక్లో గతంలో రఘునందన్ రావు నిలబడి 3వ ప్లేస్కు అంకితం కావడం. 2019 నుండి 2024 స్టిల్ ఇప్పటి వరకు చూసుకుంటే రఘునందన్ రావు ఇమేజ్ అయితే ఆ ప్రాంతంలో ఎక్కువనే పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. టీవీ డిబేట్ల వల్ల కావచ్చు, కొన్ని కేసుల వల్ల కావచ్చు, అనేక విధాలుగా ఆయనకు ఇమేజ్ అయితే గ్రాఫ్ పెరిగింది. అయితే ఇదే కారణంగా గాలి అనిల్ కుమార్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నుండి వీడి బీఆర్ఎస్లో చేరడం ఒకటి కాంగ్రెస్ ఆ ప్రాంతంలో మైనస్ అని చెప్పుకోవచ్చు. మిగతాది రఘునందన్ రావు ఒకవేళ క్యాండిడేట్ అయితే ఆయన సొంత ఇమేజ్ ఒకటైతే మోడీ పేరు మీద గెలిచే అవకాశాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రామ్ మందిర్ నిర్మాణం ప్రభావం కూడా ఆ ప్రాంతంలో హిందువుల్లో అనేకమైతే కనిపిస్తుంది. ఇది కాకుండా ఈయన నీలం మధు విషయం కూడా చూసుకుంటే,
నీలం మధు రఘునందన్ రావు మధ్యలో బలమైన పోటీ ఉంటుంది, కానీ అక్కడ గెలిచేది మాత్రం బీజేపీ. ఒకవేళ నీలం మధు ప్లేస్లో నిన్న మొన్నటి వరకు వినిపించిన పేరు మైనంపల్లి హనుమంతరావు, ఒకవేళ నీలం మధు ప్లేస్లో మైనంపల్లి హనుమంతరావు వస్తే మాత్రం గెలుపు ఓటమి అనేది చెప్పుకోలేము. ఎందుకంటే రెండు బలమైన వ్యక్తులే అవుతారు. అటు మైనంపల్లి కావచ్చు, ఇటు రఘునందన్ రావు కావచ్చు, ఇద్దరు బలమైన వ్యక్తులు అవుతారు. ఆ ఇద్దరు బలమైన వ్యక్తుల్లో ఎవరు గెలుస్తారో కూడా చివరి దాకా అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నీలం మధుని ఇచ్చారు కాబట్టి ఈయన గెలిచే అవకాశం 70% ఉంటే ఈయన గెలిచే అవకాశం 30% ఉంది. ఒకవేళ మైనంపల్లి వస్తే మాత్రం 50% అక్కడ కనిపిస్తుంది. ఇది కాకుండా రఘునందన్ రావు ప్లేస్లో బీజేపీలో మరో వ్యక్తి పేరు కూడా ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి మాత్రం వస్తే ఇక్కడ నీలం మధు గెలుపు ఖాయం, ఇది 100%. ఒకవేళ మధు రఘునందన్ రావు స్థానంలో వేరే వ్యక్తి వస్తే నీలం మధు 100% గెలుస్తాడు. ఇది మాత్రం రాసి పెట్టుకోవాలి, ఇక వేరే ముచ్చటనే లేదాడ. ఈయనకు రాష్ట్రం నుండి ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది కాబట్టి అది కొంచెం ప్లస్ పాయింట్ అయితే, ఈయనకున్న ఇమేజ్ కొంచెం ప్లస్ పాయింట్ అయితే, ఈయన పార్టీ మారడం కొంచెం మైనస్ అవుతుంది. ఈయనకు దుబ్బాక నుండి ఓడిపోయిన సానుభూతి ఒకటి ఉంది, ప్లస్ అందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పేసి అదొకటి ప్లస్ పాయింట్ ఉంది. రాష్ట్రంలో మీడియా పరంగా కావచ్చు, అన్ని విధాలుగా ఆయన స్టేట్ ఫిగర్ కాబట్టి ఆయన గెలిచే అవకాశం అదొకటి ఉంది. ప్లస్ మోడీ ఒకటి ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుంది ఆ ప్రాంతంలో. ఇది మెదక్లో అయితే జరిగేది 100% ఇదే జరుగుతుంది. ఒకవేళ మధ్యలో అభ్యర్థులు మార్పిడి ఇట్లా ఏమైనా జరిగితే మళ్ళీ కొంచెం అవకతవకలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు కావచ్చు, ప్రభావాలు కావచ్చు, నేను ఆ ప్రాంత వ్యక్తిగా ఆ ప్రాంతంలో పూర్తిగా గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో తిరిగిన వ్యక్తిగా నేను గమనించింది, నా అనాలిసిస్ ప్రకారం అయితే మెదక్ పార్లమెంటులో జరిగే పూర్తి ఇది వాస్తవపు వార్త కూడా. ఏదేమైనప్పటికీ పూర్తి రిజల్ట్ వచ్చే వరకు, అంటే అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తిగా అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుంది అనేది అంటే కొంచెం తారుమారవుతుండొచ్చు, కానీ 90% మేము అంటే నా అనాలిసిస్ ప్రకారం కావచ్చు, నేను చూసిన దాని ప్రకారం కావచ్చు, 100% జరిగేదైతే ఇదే. అక్కడ చూసుకుందాం, అంటే బీజేపీ నుండి ఎవరికి టికెట్ వస్తుంది అనేది కొంచెం క్లారిటీ కావాల్సిందే. బీజేపీ క్యాండిడేట్ ఖరారు అయితే మాత్రం బీజేపీకి ఎక్కువ అవకాశాల ప్రాంతంలో గెలుపు దిశగా ఉంటాయి. అభ్యర్థి మారితే మాత్రం ఓటమి దిశగా బీజేపీ ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి ఈయనకు ప్లస్ పాయింట్ అవుతుంది. రఘునందన్ రావు రాకపోవడం నీలం మధుకు 100% ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, మెదక్లో మాత్రం జరిగేది ఇదే. చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ. మరో వార్తతో మరోసారి మీ ముందుకు.